रामचंद्र भगवान के Come on.
యూత్, ఏకలవ్య యూత్, అంబేద్కర్ నగర్ యూత్, సుభాష్ నగర్ యూత్, చైతన్య యూత్, బజరంగ్ దళ్ యూత్, శాంతినగర్ యూత్, సేవక్ దళ్ యూత్. ఇప్పటి వరకు ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ అవుతుంది. గమనించగలరు. ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి ఎంట్రీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. अयं मुहूर्तस्सु मुहूर्तोऽस्तु ओम सर्वेश्कारेषु सर्वेशेषेश्कार्येषु विधीश्वरेश्वरः सर्वैश्वरूपैर्भगवान्नादे मम समङ्गल्यो विवृद्धयोर्हे यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूते स्मृते सकल कल्याण बादलं यत्र जायते लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव तेषामिन्द्रियवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं परब्रह्मणे नमः ध्वजादिदेवताभ्यो नमः इति नमस्कारं कुर्यात् आचम्य प्राणानायम्य కొద్దిగా కళ్ళకు నీళ్ళు అద్దుకోండి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం నమః ఓం మధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దన పరబ్రహ్మణే నమః అద్య బ్రహ్మణః శ్రావణ మాసే కృష్ణపక్షే अष्टमे युक्त नवम्यां वासरावासर सद्यवासरे भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेष विशिष्टायां शुभदितो श्री गोपालकृष्ण देवताबुद्धिश्च ध्वज आराधनं च करिष्ये बंधुमेडा आपो इष्टाम योग हस्तान ऊर्जेदहतना महेरणा शिक्षसे यो वश्यमे तमोरसः तस्य बाधेते हनः उषतेरिव मातरः तस्मा आरण्यमामो अर्चत प्राच्यतः आर्द्रांच देवी सुख सौभाग्यदायिनी आर्द्रांते प्रदस्यामि तव प्रीतिकरीश्वरः तुङ्गमंशोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं सौमाङ्गल्यकरौ श्रीणां कुङ्कुमै प्रदुह्यताम् समर्पयामि आयले एते परायले दूर्वारो हन्त पुष्पिणे हृदाश्च पुण्डरीकाले समुद्रश्च ध्रुवायने करवेशाल पुष्पै बिल्वप्रवाल तुलसीधरमालिकाभित्वां पूजयामि जगदीश्वर वासुदेवः हरानि पुष्पाणि मनोहराणि जलाशस्तानि सुपल्लवानि सुवर्णपुष्प करवीरैर्जाति पुष्पैर्चम्पकैर्बकुलैः शुभैः शतपत्रैश्च कलहारैर्चेत् पुरुषोत्तमः गोपाल कृष्ण भगवान के कृष्णाय वासुदेवाय हरे परमात्मने गोविंदाय नमो नमः ध्वजाधिष्ठान देवताभ्यो नमः किंचम नमाचेतु हिरण्यवर्णः हिरण्ययात् पर्योनेर्निषद्य हिरण्यदात दद्यन्नमस्मै रामचंद्र भगवान की राम लक्ष्मण भगवान की हनुमान की जय श्री राम, जय श्री राम। भारत माता की भारत माता की, भारत माता की, जय श्री राम, जय श्री राम, भारत माता की।
సాయంకాల శుభ సమయాన కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. నిజంగా మన హిందూ సమాజానికి ఇది ఒక అద్భుతమైన రోజు. మన పూర్వీకులందరూ కూడా మనమందరం కూడా చక్కటి బాటలో నడవడం కోసం, సన్మార్గంలో మనం ప్రయాణించడం కోసం ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు ఇలాంటి విధానాలు ఏర్పాటు చేశారు. కొన్ని వ్రతాలు, నోములు, పూజలన్నీ కూడా వ్యక్తిగతంగా చేసుకునేటి, ఇంకా కొన్ని సామూహికంగా జరుపుకునేటివి. మనం అందరం సామూహికంగా జరుపుకునే పూజలు ఏమేమి ఉన్నాయి మన హిందూ సంస్కృతిలో? అతి పెద్దలైనది ఏంటి? విజయదశమి, తర్వాత వినాయక చవితి, అటు తర్వాత కృష్ణాష్టమి, ఇలా ఇంకా 4-5 సామూహికంగా మనం జరుపుకునే కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు? మన లోపల ఐకమత్యం కోసం, మనమందరం కూడా సంఘటితంగా ఉండడం కోసం, మన జనజీవన స్రవంతిలో అందరూ మేమంతా ఒక్కటే అని చాటి చెప్పడం కోసం పరమాత్మ మన మానవ జీవితానికి అద్భుతమైన సందేశాలను శ్రీ మహాభారతం లోపల, భగవద్గీత రూపంలో అందించడం జరిగింది. ఇప్పటికీ ఎప్పటికీ యుగాలు మారినా, తరాలు మారినా, విశ్వం మారినా ఆ భగవద్గీత లోపల ఉన్న విషయాలు మాత్రం మనమందరం కూడా ఆచరించదగ్గాయి. అలాంటి గోపాలకృష్ణ పరమాత్మ మనం చక్కటి మార్గంలో నడవడానికి ఏర్పాటు చేసిన విధానాలు ఉన్నాయి కనుక ఆ కృష్ణ జయంతి, కృష్ణ జన్మాష్టమి రోజు మనమంతా కూడా ఆ గోపాలకృష్ణుని మనసారా వేడుకుంటూ, ఆయనను కలుసుకుంటూ జీవితం ఉన్నంత కాలం ఆనందంగా సుఖ సంతోషాలతో మనమందరం జీవించాలి. అద్భుతమైన జీవితాన్ని మనం గడపాలి. అందరం కూడా సామూహికంగా, ఐకమత్యంగా, సంఘటితంగా మనం జీవించాలి అని ఆ గోపాలకృష్ణ పరమాత్మ ఏర్పాటు చేసిన మార్గంలో మనం అందరం ప్రయాణిస్తూ ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా మనం ఈ ఉట్ల పండుగ కార్యక్రమాన్ని మనం చాలా సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. అందుకోసం అందరూ హిందూ బంధువులందరూ కూడా ఆనందోత్సాహాలతో, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా, పేచీలు రాకుండా జాగ్రత్తగా, ఆనందంగా ఈ ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించుకోవడానికి ప్రయత్నం మనం అందరం చేద్దాం. గోపాలకృష్ణ భగవానుకి, గోపాలకృష్ణ భగవానుకి. 11 టీంలు ఎంట్రీ చేసుకోబడ్డాయి. అందులో శ్రీరామ్ నగర్ యూత్ మొదటగా, ఏకలవ్య యూత్, అంబేద్కర్ నగర్ యూత్, సుభాష్ నగర్ యూత్, చైతన్య యూత్, బజరంగ్ దళ్ యూత్, శాంతినగర్ యూత్, సేవక్ దళ్ యూత్, గంగాపుత్ర యూత్, యువ సైనిక్ దళ్ యూత్, పద్మావతి నగర్, ఇలా 11 టీంలు ఎంట్రీ చేసుకోబడ్డాయి. దీని యొక్క లీడర్స్, క్యాప్టెన్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఎవరు ఫస్ట్ పట్టాల్లో ముందు ఎవరికి అవకాశం వస్తుందో వాళ్ళ యొక్క చిట్టీలు దిగబడతాయి. కావున ప్రతి క్యాప్టెన్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. 11 మంది తీసుకొని దగ్గర పెట్టుకొని నంబర్ వైజ్ చెప్పండి. రైట్, అందరికి వచ్చినాయా? ఎవరికి 2 వచ్చినాయి? 2 ఎవరికి వచ్చినాయి? రైట్. కొద్దిగా జాగ్రత్తగా పెట్టండి. పుట్టినాక కూడా మెల్లగా తీయండి. దాంట్లో తొందర పడే అవసరం లేదు. తొందర పడకండి. మళ్ళీ ఎందుకంటే ఇష్టం కాకుండా వేడిపోయిన పడితే మళ్ళీ కాయగూరలు ఉంటాయి. కొద్దిగా గమనించగలరు.
చెప్పేవాడు కూడా మెల్ల చెప్పి తినండి మెల్లిగా మెల్లిగా మాత్రమే ఉండాలి నెక్స్ట్ సుభాష్ నగర్ చైతన్య తర్వాత సుభాష్ ఇప్పుడు చైతన్య ఉండాలి చూసుకోండి క్యాప్టెన్ చాలా చక్కగా నెక్స్ట్ అంబేద్కర్ నగర్ రెడీ ఉండండి తరఫున భద్రాంగారికి తప్పకుండా కొడితే 1000 రూపాయలు డొనేట్ చేస్తున్నారట దీనికి అజయ్ కుమార్ శివాజీ నగర్ జై శ్రీరామ్ సోనా మరి తొందర పడకండి అంటే ఇంకా ఇంతగా బలంగా వేరే ఉన్నాయి తొందర పడకండి అంటే నెమ్మదిగా ఇక్కడ టైం ఎక్కువైపోయింది జరుగుతామా
ఈ ఉట్టి పండుగకు వచ్చేసినటువంటి హిందూ సోదరులందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహిద్దామా అనే ఒక సందేహంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరపలేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. మరి జరపడం అనేటువంటి అప్పుడప్పుడు ప్రణయ్ మేము అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా హిందూ సొసైటీ తరఫున. ఒక 2-3 అవర్స్లో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మరి లేట్గా నిర్ణయం తీసుకొని లేట్గా చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా ఎవరికైనా సమాచారం రానట్లయితే దాన్ని అన్యతగా భావించవద్దు. ఎందుకంటే ఇది హిందువుల పండుగ, హిందువుల ఐక్యత కోసం చేసేటువంటి పండుగ గుర్తించి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అయితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మంచిని స్వీకరించి చెడుని వదిలేయాలని చెప్పేసి ఈ సందర్భంగా యువకులందరికీ నేను సూచిస్తున్నాను. అలాగే హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు మరి ఇలా ఇప్పుడు ఉట్టి పండుగకి ఎంత ఉత్సాహంతో వచ్చి ఉట్టిని కొట్టిల్లో మరి హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ఇదే ఉత్సాహంతో ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో అందరూ ఏకతాటిపైన ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సంఘటితం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి అలా బంగ్లాదేశ్ తీసుకుంటే పరిస్థితి మైనారిటీ హోదాలో ఉన్నటువంటి మన హిందువుల పరిస్థితి ఏందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మరి అలాంటి సంఘటనలు రాకుండా మన దగ్గర మనం అందరం ఒక ఏకతాటి పైన ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్క యువకుడిపై ఉంది. మన హిందూ యువతను తీసుకున్నట్లయితే అంటే అన్యతగా భావించద్దు. మనం వేరే హిందుతో పోల్చుకుంటే మన హిందూ యువతను తీసుకుంటే మనం జలసాలకు, గంజాయికి, తావుడుకు బానిసైపోయి మన యువతరం మొత్తం పక్కదో పట్టేటువంటి పరిస్థితులు మన దగ్గర దాడి తీస్తున్నాయంటే మనం ఓన్లీ ఖానాపూర్ గురించి మాట్లాడట్లేదు, ఎక్కడ చూసినా అనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరి దయచేసి నేను ఆ విషయంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున దండం పెట్టి హిందూ యువకులందరికీ కోరుకుంటున్నాను ఏంటంటే మనం దేనికి బానిస కాకుండా మనను మనం కాపాడుకోవడానికి మనం సంఘటన కావాల్సినటువంటి అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాబట్టి మనం సంఘటన కావాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తున్నాను. అలాగే అలాగే ఈ కార్యక్రమానికి
చెప్పగానే చెప్పకుండా వచ్చి విజయవంతం చేసినటువంటి యువకులందరికీ, అన్ని యూత్ సభ్యులందరికీ, యూత్ నాయకులందరికీ, అలాగే అన్ని అన్ని నగరాల యూత్లందరికీ, యూత్ పెద్దలందరికీ, అలాగే మా హిందూ సొసైటీ నాయకులందరికీ, అలాగే బజరంగ్ దళ్ నాయకులందరికీ, అలాగే ఎస్ఐ గారికి, పోలీస్ శాఖ వారికి, అలాగే మున్సిపాలిటీ శాఖ వారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ, అలాగే మున్సిపల్ పాలకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇందాక జరిగినటువంటి కార్యక్రమంలో విజేతలను ఎస్ఐ గారు ప్రకటించి బహుమతి ప్రదానం చేయాల్సిందే కోరుచున్నాను. ఊడిపోయిన గెలుపును పక్కన పెట్టి అందరూ పాల్గొన్నందుకు అందరికి అభినందనలు. ముఖ్యంగా దీంట్లో ఏకలవ్య యూత్ పద్మావతి నగర్ వాళ్ళు 3rd ప్లేస్లో 19.7 సెకండ్లలో కంప్లీట్ చేసి ఈ టీం అందరూ వచ్చి బహుకరణ తీసుకోవాలని కోరుతున్నాను. క్యాప్టెన్ అలాగే తమ్ముడు రమేష్ సార్ కూడా, అలాగే రంజిత్ తమ్ముడు కూడా మరి ప్రథమ బహుమతి పొందినటువంటి వారి జట్టుకు 1000 రూపాయలు ప్రదానం చేయడం, గిఫ్ట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా ఇంకెవరైనా మర్చిపోతే వారందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, సంతోష్ అన్న, నా వైస్ చైర్మన్ గారికి, అందరికి, ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్లందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. పద్మావతి నగర్ యూత్ తృతీయ బహుమతి పద్మావతి నగర్ యూత్ తృతీయ బహుమతి. ఒక్కసారి క్రమశిక్షణ, యువత క్రమశిక్షణ తప్పదని చెప్పి Yes. Okay, okay.